హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ దుర్గా. మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. మార్నింగ్ వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇల్లు గుమ్మాలు క్లీన్ చేసుకుంటానండి. సింక్ నిండా గిన్నెలు ఉన్నాయన్నమాట. అవన్నీ తోమేశాను. వంటగది శుభ్రంగా క్లీన్ చేసేసాను. చీమలు ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తున్నాయి. చాక్ పీస్ రాసేసానమాట. ఇంకా బాబుకైతే తినిపించాలండి. ఇంకా బిందెలు కూడా తీసి బయట పెట్టేశాను. రాగి బిందె, ఇత్తడి బిందె చాలా నల్లగా ఉన్నాయండి. శుభ్రంగా తోమేశాను. చింతపండు అలానే నేను చెప్తుంటాను కదా, గోధుమ గోధుమ పిండి అలానే లెమన్, సాల్ట్, పసుపు వేసి తోముతుంటాను కదండి. దాంతోనే తోమేశాననమాట. ఇత్తడి బిందె మాత్రం కొంచెం వదలలేదని మళ్ళీ దేవుడి సామాన్లు తోమే పౌడర్తో లైట్‌గా తోమేశాను. ఇంక మోటర్ వేసి నీళ్ళు కూడా పట్టేశానండి. చిన్నూని మాత్రం కాయడం చాలా కష్టమండి. వాళ్ళ నాన్నేమో మార్నింగే వెళ్ళిపోయాడేమో, మార్నింగ్ నుంచి నాకు టార్చర్ చూపిస్తున్నాడు. రోడ్డుకే వెళ్ళిపోతాడనమాట. ఇంక ఇవి నిన్న సాయంత్రం వేసిన బట్టలండి తీసుకొచ్చి ఇంక రూమ్‌లో అయితే వేసేసాను. చిన్నుకైతే మార్నింగ్ తినిపించేసి ఇంక మధ్యాహ్నం స్నానం కూడా చేయించేసి, మధ్యాహ్నం అన్నం కూడా పెట్టేసి పడుకోబెట్టేశానండి. సరే ఈ రూమ్ పని పట్టుకుందాం, కబోర్డ్‌లు అస్సల ఎక్కడివి అక్కడే ఉన్నాయన్నమాట. బాబు బట్టలేమో ఆర్గనైజ్ చేశాను కదా, అవన్నీ చిరాకయిపోయినాయి. మళ్ళీ సర్దుతున్నానండి నీట్‌గా. ఎక్కడ సామాన్లు అక్కడైతే పెట్టుకుంటున్నాను. ఇలా మనకి ఖాళీగా ఉన్న టైంలో పనులు చేసుకున్నాం అనుకోండి, ఏ పని కూడా మనకు కష్టంగా అనిపించదనమాట. నేనైతే ఇలానే ఆలోచిస్తానండి. ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. బడ్జెట్ కింద పెట్టుకున్నామంటే పనులన్నీ ఎక్కువైపోతాయండి. మళ్ళీ హడావిడిగా చేసుకోవాలి. అది శుభ్రం లేకుండా ఉంటదనమాట. ఖాళీగా ఉన్న టైముల్లో, పిల్లలు పడుకునే టైముల్లో ఇలాంటి చక్కబెట్టుకుంటే మనకి కూడా ఒక యూజ్ అనమాట. మొన్నటి నుంచి అనుకుంటున్నాను సర్దాలి అని, ఇప్పటికైతే అయ్యింది. చూసారు కదండి, క్లీనింగ్ అయితే చేశాను కదా. పైన కబోర్డ్ అయితే మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. అంటే ఆల్రెడీ మొన్న క్లాత్తో అది తుడిచేసాను, బూజు ఏమీ లేదు. ఎక్కడ తీసినా అక్కడ పెట్టకుండా అలా పక్క పక్కన ఉన్నాయని చెప్పి మొత్తం అన్నీ తీసేసి నీట్గా అయితే సర్దేశానండి. ఇంకా ఈ పైన కబోర్డ్ అయితే ఇలా అయింది. ఇందులో ఉన్నవి ఏంటంటే నా చెవులీలు అనమాట, గాజులు. ఎప్పుడైనా వేసుకోవాలనుకుంటే చిన్న చిన్న చెవులీలు అవి పెట్టుకునేదాన్ని కదా, ఆ బాక్స్ అలానే ఉంచేసాను, తీయలేదు ఇంకా. ఇది హిమాలయ లోషన్ అండి, క్రీము, మాయిశ్చరైజర్ క్రీము. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డీమార్ట్లో కొన్నాను అనమాట. అది నేను సరిగ్గా వాడట్లేదు, బాగా జిగురుగా అంటే ఆయిల్గా అనిపిస్తుంది అనమాట, నాకు నచ్చలేదు. ఇదైతే కనుక మా ఆయన నాకు తెలియకుండా ఆన్లైన్లో పెట్టారండి, బ్రాండెడ్ అంట, బాగుంది ఇది. ఎక్కడైనా ఎండలో వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే పొదుపుగా రాసుకుంటాను అనమాట చేతులకి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ రాస్తే అయిపోద్దని. అదైతే కనుక గుమ్మాలు కట్టుకునేదనమాట, హ్యాంగింగ్ డెకరేషన్వి. ఇంకా ఓపెన్ చేయలేదు, అలా దాచేసాను. హెయిర్ ఫ్రెషనర్ రూమ్ది, అప్పుడప్పుడు కొడుతూ ఉంటానన్నమాట. ఇది వంటగదిలో ఉన్న గిన్నెలు ఎక్కడికి వచ్చినాయి అని చూస్తున్నారేమో. ఇవైతే చిప్స్ అండి, బ్యాంగిల్స్ చేశాను కదా మొన్న, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా అవగొట్టేయాలి. ఇంకా వీటికి వస్తే కనుక మిషన్ సామాన్లు అనమాట, దారప్రీళ్ళు, సూదులు అన్నీ. ఇదేమో స్టిక్కర్ బాక్సు, ఇది ప్లాస్టిక్ కవర్లు, రబ్బర్స్ ఉంటాయి కదా, రబ్బర్ బ్యాండ్లు, అవి అంటే ఏమన్నా ప్యాక్ చేసుకోవడానికి, ఊరది వెళ్ళినప్పుడు కవర్లు అది పెట్టుకోవడానికి అనమాట. ఇంకా ఇది వచ్చి నేను ఇది ఆన్లైన్లో ఎప్పుడో బుక్ చేశానండి, వాడట్లేదు, లైట్గా అప్పుడప్పుడు వాడుతున్నాను. మొన్న మా చెల్లికి ఒక 6 ఇచ్చేసాను అనమాట. ఇంకా ఉన్నవి ఇవి అలా అప్పుడప్పుడు వాడేద్దామని చెప్పి పైన పెట్టాను, ఎందుకంటే లోపల పెట్టామనుకోండి మర్చిపోతున్నాం అది ఉన్నదని. ఇంక ఇవన్నీ పినిసులు, దారప్రీళ్ళు, చిన్న క్లిప్పులు, ఇదంతా పెళ్ళికి కొన్న బాక్స్ అనమాట. పినిసులు కూడా అన్నీ అప్పుడు అలాగే ఉన్నాయండి, అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను. ఇంక ఇదైతే తెలిసిందే కదా, మనం పెద్ద మేకప్ వేసుకోము, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైట్గా టచ్అప్ ఇస్తూ ఉంటాను అనమాట. అవి సమయానికి దగ్గరగా ఉండాలని చెప్పి అలా బాక్స్లో పెట్టేశాను. యాక్చువల్గా చిన్ను పుట్టినప్పుడు కొన్నాను మెడిసిన్ బాక్స్ అని చెప్పి, అది నాకు అవుతుంది అనమాట యూజ్. ఇంకా కింద కబోర్డుకి వస్తే ఎలా ఉందో చూసారా, ఇవన్నీ డైలీ వాడేవండి. మా పౌడర్లు, చిన్ను పౌడరు, అలానే టూత్ పిక్ స్టిక్స్, నా హెయిర్ సిరమ్, ఇవన్నీ అనమాట. చిన్ను టానిక్స్ ఇవేమీ వేయట్లేదు ఇప్పుడు, ఎందుకైనా మంచిది, ఎక్స్పైరీ డేట్ ఉంది కదా అని చెప్పి అయితే ఉంచాను అనమాట. నెక్స్ట్ వచ్చి చిన్ను బట్టలు అండి. ఆల్రెడీ చిన్ను బట్టలు మనం ఆర్గనైజ్ చేశాను కదా, మళ్ళీ అలా ఏం చూసారా. నేనైతే ఒబ్బడిగా తీస్తాను, మా ఆయన తీయమంటే ఇంకా అంతే సంగతులు. ఎక్కడివక్కడ ఆయన చదువుతారు, అలా వదిలేస్తారనమాట ఒక్కొక్కసారి. ఓకే అండి, ఇదంతా కూడా మీకు క్లీన్ చేసేసి మళ్ళీ అయితే కలుస్తా. టొట్టడోయ్, చూసారా ఎంత నీట్గా సర్దేశాను. ఈ డ్రెస్సెస్ అన్నీ తీసేసి మళ్ళీ నీట్గా అయితే పెట్టుకున్నానండి బాబు బట్టలు. ఇవన్నీ కొత్త బట్టలు అనమాట, ఒక్కొక్కసారి వేసినవి. వేయలేని జతలో ఒక 2 ఉన్నాయి ఇందులో. నిన్న ఇక్కడ తమిళ న్యూ ఇయర్ కదండి అత్తయ్య వాళ్ళకి, ఇక్కడ కొత్త డ్రెస్ వేద్దాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ డ్రెస్ వేశారు కదా, ఇంక మళ్ళీ ఎందుకులే ఉంచే అన్నారని చెప్పి నేను తీయలేదనమాట. యాక్చువల్గా నేను కొత్త డ్రెస్ వేయాలి. ఓకే అండి, ఇదైతే బాబు సెక్షన్ ఇలాగా వాడి బట్టలు. ఇంకా ముందుకి ఇప్పటికి తేడా మీరే చూస్తూ ఉంటారు కదా. నీట్గా అయితే మొత్తం సర్దేశానండి. ఇవన్నీ కూడా బాబు సిరప్స్ అని చెప్పాను కదా, ఎక్స్పైరీ డేట్ అయితే ఉంది, దానివల్ల ఉంచానమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ పౌడర్ ఎక్స్పైరీ అయిపోయింది, అంటే మంచిదే కదా, పిల్లలకి ఏమి యూస్ చేయం, మనమే యూస్ చేసుకుంటాం కాబట్టి. మా హస్బెండ్ జంకల్లో అది రాసేసుకుంటారు అనమాట. పాండ్స్ పౌడరు, ఇది కొంచెమే ఉంది, ఇది కూడా కొంచెమే ఉంది, అయిపోయింది. నెక్స్ట్ బాబుకి ఆటిక,
వాడి విక్స్ ఇది అయిపోయింది, విక్స్ తీసేయాలి, మర్చిపోయి మళ్ళీ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చి నెయిల్ పాలిష్లు అండి, హెయిర్ సిరము, గ్లూ, లిప్స్టిక్, ఇంకొకటి లిప్ బామ్. ఇవైతే నేను ఎప్పుడో కొన్నదనమాట. ఇదైతే మొన్న రీసెంట్గా కొన్నాను, ఒక 3 months అవుతుంది. మొన్న శ్రీపురం వెళ్ళాం కదండి, అక్కడ కుంకుమ కొన్నాను అనమాట, 25 rupees. ఇది ఆంజనేయ స్వామి కుంకుమ అమ్మ వచ్చినప్పుడు తెచ్చారు, అక్కడ ఉన్నప్పుడు. ఇది కూడా అంతే, అమ్మ తెచ్చారు. అలానే మొన్న కొన్నాను కదండి, ఎండకు తట్టుకోలేక సన్ స్క్రీన్ మా ఆయన అయితే కొన్నారనమాట, పాపం ఎండలో పని చేస్తున్నానని. ఇంకా నైజిల్ అండి, ఇది యాక్చువల్గా డబ్బా చూసుంటే మా ఆయన నాకు చంపేద్దరు అనమాట నన్ను. ఇది లేదనుకుని కొనాలి అనుకున్నాను, ఉంది కదా ఇంకా డైలీ బాబుకి అయితే వాడాలి. ఇంకా 1 month ఉందనమాట, ఈ 1 monthలో ఇది వాడేయాలి. యాక్చువల్గా మొన్న బయటికి వెళ్ళినప్పుడు కొనమని తినేసాను, ఫస్ట్ ఇది అవగొట్టిన తర్వాత కొందాంలేండి. ఎందుకు డబ్బులు లేని టైంలో కొంచెం పొదుపుగా ఉండడం మంచిది. ఎందుకో తీద్దామని చెప్పి నేనే ఆగిపోయిన ఆ రోజు. ఇప్పుడు సర్దుతుంటేనే తెలుస్తుంది ఇదైతే ఉంది ఆఫ్, ఇంకా 1 month ఎక్స్పైరీ ఉంది, వాడేయాలి. ఇది చెప్పాను కదండి, ఈ సామాన్లతో పాటు మేకప్ సామాన్లలో ఇదొక ఫేసెస్ కెనడా వాడిది లోషన్ అనమాట, స్ట్రోక్ క్రీము. ఇది అనుకోకుండా ఒకరోజు కాకినాడలో ఉన్నప్పుడు మా అక్క నేను షాపింగ్కి ఏదో కొంటానంటే వెళ్ళాను అనమాట. తగిలించుకున్నామండి, ఇదొకటి, ఇదిగోండి లిప్స్టిక్ ఒకటి, ఈ బ్లాక్ లిప్స్టిక్ ఒకటి, అదే నాకు సంబంధించినలే లిప్స్టిక్, నా కలర్కి సంబంధించిందే. చాలా డబ్బులు అయిపోయినాయి అప్పుడు, పాపం మా అక్క ఇచ్చింది. మళ్ళీ నేను తిరిగి మా అక్కకి కొద్ది రోజులు ఇచ్చేసాను అనుకోండి. మా అమ్మ అయితే మాకు చాలా తిట్లు అయితే పెట్టారు, ఎందుకు డబ్బులు లేని టైంలో ఇలాంటివన్నీ అమ్ముకునే వాళ్ళు ఎన్నన్నా చెప్తారు, మీరు కొనేస్తారా అని చెప్పి తిట్టారనమాట. అప్పుడైతే మా దగ్గర ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు పెళ్ళి కొనుక్కున్నవి అన్నీ డేట్లు అవి అయిపోయినాయి, కొనుక్కునే ఉన్నాయి అన్ని, మొత్తం అన్ని తీసేసి ఆ రోజు అయితే అలా తగిలించుకుని వచ్చాము అవి. కానీ ఇప్పటివరకు యూజ్ అవుతున్నాయిలేండి. నా బాబు పుట్టక ముందు కొన్నాను అనుకుంటా, ఇంకా ఎక్స్పైరీ డేట్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఈ పెట్టడం మర్చిపోయాను. ఇది బాబు లోషను, హిమాలయనే వాడుతున్నాను వాడికి. బాబు లోషను, పౌడరు, అలానే పౌడర్ పఫ్ అండి వాడికి. ఇక్కడ పెట్టను, తీసేస్తాను. ఈ 2 మాత్రం ఇక్కడ పెడతాను. దీనికి ఏదైనా ఒక అట్ట పెట్టి చూసి రెడీ చేయాలన్నమాట, నీట్గా ఉంటుంది కదా. అలానే క్లిప్పులు కూడా తగిలించడానికి ఏదైనా పెడదాం అనుకుంటున్నాను. మొన్న మీకు ఈ హ్యాంగర్ చూపించాను కదండి, హ్యాంగర్ కొట్టించానని చెప్పి. ఏదైనా ఒక తాడు రెడీ చేసి ఇక్కడ 2-in-1 టేప్ ఏదైనా వేస్తే గోడలకు అసలు ఏం పెట్టనివ్వట్లేదు మా ఆయన. మా బాబు మాత్రం గీతలు గీస్తుంటే ఏమనట్లేదు, నేను మాత్రం ఏం స్టిక్కర్లు అంటించకూడదంట. ఇక్కడ ఏదైనా పెట్టి క్లిప్పులకి ఏదైనా సంబంధించింది పెడతాను, ఏదైనా ఆలోచించి. ఓకే అండి, ఇక్కడ వరకు అయితే అయింది. ఈ కుంకుమ బాక్స్ దేవుడి గదిలో పెట్టేస్తాను, లేదంటే కుంకుమ బాగుందో లేదో చూసి మొక్కలకైతే వేసేస్తాను. ఇంకైతే బట్టల పని ఉందండి, ఈ బట్టలు మడత పెట్టాలి. బయట అయితే ఎండ చూసారా ఎలా ఉందో, 2 జతలు బట్టలు అయితే ఉన్నాయన్నమాట, అక్కడ పెట్టేసి వచ్చాను బకెట్లో, వాష్ చేయాలి. ఎండకు భయపడి ఇంకా చింతపండు కూడా చేద్దాం అనుకున్నాను క్లీనింగ్, ఎండకు భయపడి ఆపేసాను అనమాట. నైట్ ఆయన వస్తే నిన్న నైట్ అలాగే చేసామండి. నైట్ ఇద్దరం కలిసి సగం తీసేసాం, ఇంకా ఒక 3 కిలోల వరకు ఉందనమాట, అది కూడా క్లీన్ చేసేయాలి. ఓకే అండి, ఇంక ఈవినింగ్ బదులైతే పనులు అయితే మొదలు పెట్టుకుంటాను. బాబాయ్ అయితే పడుకున్నాడు, ఈ బట్టలన్నీ మడత పెట్టేసి బయట ఉన్న బట్టలు కూడా వాష్ చేస్తే ఈ లోపాటు లెగుస్తాడనమాట. ఇంకా ఈ కింద ఉన్న కబోర్డు నార్మల్ అండి, బెడ్షీట్లు అవేనమాట. ఒకసారి పైపైన అలా సర్దేస్తాను. మా హస్బెండ్ లంచ్ బాక్స్ బ్యాగ్ పోయిందనమాట, ఇది తీసి పైన పెట్టాను మార్నింగ్, రేపటి నుంచి దీంట్లో పెడదాం బాక్స్ అని. ఓకే అండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే వెనకాల రూమ్లో ఒక బాక్స్ ఉంది కదా, మొన్న అమ్మ వాళ్ళ దగ్గర నుంచి గాజు సామాన్లు తెచ్చాను కదా కొన్నవి అని చెప్పి, అది సర్దాలన్నమాట. దానికి ఒక బాక్స్ ఏదైనా పెడదాం అనుకుంటున్నాను, దాంట్లో చూసి పెడతానమాట. ఈ గాజులు అప్పుడప్పుడు వేసుకోవడానికి, ఈ ఎండాకాలంలో వేసుకోలేము, ఇవి దురదలు వచ్చేస్తున్నాయి చేతులు. పెళ్ళికి కొన్న గాజులు అనమాట ఇవి. ఇంకా ఇవేమి గాజులే, దాంట్లో పెట్టేస్తాను సోప్స్. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేస్తారు మన ఛానల్ అని కోరుకుంటూ, మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. ఇంకా ఈ రూమ్ అంతా కూడా సర్దాలి. ఇంకా ఈవినింగ్ ఇప్పుడు టైం దగ్గర 4 అవ్వబోతుంది అనమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి.